సో హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. గైస్ అందరికీ నేనైతే ఒక విషయం చెప్పాలి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి టాపిక్ నేను చేశాను, చేస్తున్నాను, ఇక మీదట చేస్తాను. నేను విన్నాను, నేను ఉన్నాను, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే అందరి టాపిక్ ఒకే రోజులో చేయలేం కదా. అందుకే మాన్స్టర్ వర్స్ టాపిక్స్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టైటన్స్ అయిన మెతూసెలా అండ్ బెహెమోత్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. ఈ టూ టైటన్స్ గురించి మనం పెద్దగా వినుంటాం. జస్ట్ ఈ టూ టైటన్స్ని మనం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో చూసుంటాం. ఈ టూ టైటన్స్ మంచి టైటన్సే, ఆల్ఫా అండ్ టైటన్స్కి లొంగిపోతూ ఉంటాయి. ఈ టాపిక్ చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరు బ్రోస్ దిలీప్ అండ్ విజయ్ అన్ని చాలా డేస్ నుండి అయితే అడుగుతున్నారు. ఇన్నిసార్లు అడిగిన తర్వాత కూడా మనం చేయగానే ఉంటే మనం ఛానల్ పెట్టి కూడా వేస్ట్. బ్రో, ఈ వీడియో మీకోసమే. ఈ టూ టైటన్స్ ఇంకా మాన్స్టర్ వర్స్లో బ్రతికే ఉన్నాయి. ఈ టూ టైటన్స్ ఇంతవరకు ఎప్పుడు ఫైట్ చేసుకోలేదు. ఫ్యూచర్లో కూడా ఆ ఛాన్స్ ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము. ఇమాజిన్ చేసుకోండి, ఇన్ కేసు మెతూసెలా అండ్ బెహెమోత్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారని. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మనము ఈ టూ టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ అయితే తెలుసుకుందాం జస్ట్ బ్రీఫ్గా. నెంబర్ 1, మెతూసెలా. మెతూసెలా మాన్స్టర్ వర్స్లో చాలా ఓల్డ్ అయిన టైటన్. ఇది ఒక పెద్ద కొండలాగా ఉంటుంది. జర్మనీలో మునిచి అనే విలేజ్ దగ్గర ఈ టైటాన్ని మోనార్క్ వాళ్ళు కనుక్కుంటారు. అలాగే దీనికి అవుట్పోస్ట్ 67ని బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత మనకు తెలుసు కింగ్ గిడోరా ఆల్ఫా అవ్వడంతో ఈ మెతూసెలా నిద్రలేస్తుంది. ఆ తర్వాత గాడ్జిల్లా కింగ్ గిడోరాని ఓడించి అన్ని టైటన్స్కి కింగ్ అవుతాడు. అప్పుడు మళ్ళీ ఈ మెతూసెలా నిద్రలోకి వెళ్తుంది. మెతూసెలా ఏమి చెడ్డ టైటన్ అయితే కాదు. దీనివల్ల హ్యూమానిటీకి పెద్దగా థ్రెట్ ఏమి ఉండదు. మెతూసెలా యొక్క పవర్స్ విషయానికి వస్తే మెతూసెలాకు గాడ్జిల్లా మరియు గిడోరా లాగా అటామిక్ బ్రెత్ అండ్ గ్రావిటీ బీమ్స్ లాంటివి ఏమీ ఉండవు. ఇంకా ఈ మెతూసెలా 322 ఫీట్ హైట్ అండ్ 1,70,000 టన్స్ వెయిట్ ఉంటుంది స్ట్రెంత్. మనం ఈ టైటన్ యొక్క హైట్ అండ్ వెయిట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇది ఒక మౌంటైన్ లైక్ ఖైజు కాబట్టి దీని స్ట్రెంత్కు మౌంటైన్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఈజీగా డస్ట్రాయ్ అయిపోతాయి. డ్యూరేబిలిటీ గురించి లాస్ట్ డస్ట్రాయ్ వర్సెస్ గిడోరా బ్యాటిల్ వీడియోలో చెప్పాం. చూడకపోతే ఆ వీడియో చూడండి. మెతూసెలా యొక్క బాడీ స్ట్రక్చర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దీని డ్యూరేబిలిటీ చాలా అంటే చాలా హై ఉంటుంది. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ పెద్ద మౌంటైన్ లాగా ఉంటుంది. ఎటువంటి అటాక్స్ అయినా కానీ ఈ టైటన్ తట్టుకుంటుంది. ఈ మెతూసెలాని త్వరగా డిఫీట్ చేయడం అంటే చాలా కష్టం. హార్న్స్. మెతూసెలాకు ఫేస్ దగ్గర 2 పెద్ద కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములతో ఏ టైటన్తో అయినా ఇది ఫైట్ చేయగలదు. ఫ్రంట్ లెగ్స్. మెతూసెలాకి ఉన్న ఫ్రంట్ 2 లెగ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎందుకంటే మెతూసెలా ఈ ఫ్రంట్ లెగ్స్తో ఎర్త్ క్వేక్ని క్రియేట్ చేయగలదు. ఎలాగంటే తన ఫ్రంట్ లెగ్స్తో ఎర్త్ని గట్టిగా కొట్టినప్పుడు ఆ స్ట్రెంత్కి భూమి చీలిపోతుంది. కెమియో ఫేజ్. మీకు ఎలా చెప్పను, కెమియో ఫేజ్ అంటే మభ్య పెట్టడం, అంటే ఇతరులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళను ముందే తప్పుదారి పట్టించడం. మోనార్క్ వాళ్ళు మెతూసెలాని బయోజియోలాజికల్గా వర్ణించారు. అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మెతూసెలా ఒక ఐలాండ్గా లేదా ఒక కొండ ప్రాంతంగా చేంజ్ అయిపోతుంది. ఇంకా ఇవి గైస్ మెతూసెలా యొక్క పవర్స్. నెక్స్ట్ బెహెమోత్. మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇది. మోనార్క్ వాళ్ళు బ్రెజిల్లో ఈ టైటాన్ని కనుగొన్నారు. అక్కడ దీనికి అవుట్ పోస్ట్ కూడా నిర్మించారు. బెహెమోత్ చూడడానికి మెమోత్ ఎలిఫెంట్ లాగా ఉంటుంది. అలానే దీనికి 2 పెద్ద దంతాలు అయితే ఉంటాయి. బెహెమోత్ని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో మరియు గాడ్జిల్లా డొమినియన్ అనే గ్రాఫిక్ నావెల్లో చూస్తాం. ఈ గాడ్జిల్లా డొమినియన్ నావెల్లో అమ్హోలక్ బెహెమోత్ యొక్క అమెజాన్ రైన్ ఫారెస్ట్ టెరిటరీని ఆక్రమిస్తుంది. అలాగే అమ్హోలక్ బెహెమోత్ మీద అటాక్ చేస్తుంది. అలాగే డిఫీట్ కూడా చేస్తుంది. ఆ టైంలో గాడ్జిల్లా అక్కడికి రావడం అమ్హోలక్ని కంట్రోల్ చేసి అక్కడి నుండి తరిమేస్తుంది. మోనార్క్లో మెరేకో అనే ఏజెంట్ చెప్పిన ప్రకారం కొన్ని కేవ్ పెయింటింగ్స్ ఆధారంగా బెహెమోత్ 12,000 ఇయర్స్ ఓల్డ్ అంటాం. బెహెమోత్ పవర్స్ విషయానికి వస్తే మెతూసెలా లాగా ఇది కూడా నార్మల్ టైటానే, ఎటువంటి పవర్స్ ఉండవు లైక్ అటామిక్ బ్రెత్ లాంటివి. బెహెమోత్ 354 హైట్ అండ్ 90,000 టన్స్ వెయిట్ ఉంటుంది. స్ట్రెంత్. బెహెమోత్ చూడడానికి హ్యూజ్గా మరియు బల్క్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బెహెమోత్ తన దంతాలతో దేనినైనా డెస్ట్రాయ్ చేయగలదు. అలానే ఈ టైటన్ 2 లెగ్స్ మీద ఫైట్ చేయగలదు. డ్యూరేబిలిటీ. బెహెమోత్కి ఎక్కువ ఫర్ ఉండడం వల్ల బాంబ్స్ కానీ బుల్లెట్స్ కానీ డైరెక్ట్గా వెళ్ళి బాడీకి తగలవు. తన ఫర్ తనని కొన్ని అటాక్స్ నుండి సేవ్ చేస్తుంది. అలాగే అమ్హోలక్ బెహెమోత్ యొక్క లెఫ్ట్ దంతాన్ని సగానికి బ్రేక్ చేస్తుంది. అప్పుడు కూడా బెహెమోత్ దానికి తట్టుకుంటుంది. రీజనరేషన్. గాడ్జిల్లా డొమినియన్ నావెల్లో అమ్హోలక్ చేసిన అటాక్ వల్ల బెహెమోత్ యొక్క లెఫ్ట్ దంతం సగానికి విరిగిపోతుంది. అయితే ఆ లెఫ్ట్ సగం దంతం ఇప్పుడు రీజనరేట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి బెహెమోత్కి రీజనరేషన్ ఎబిలిటీ కూడా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా స్లోగా. బయోసెసిమిక్ నేచర్. భూకంప స్వభావం కలిగి ఉంటుంది. బెహెమోత్ ఈ ఎజిలింట్ కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా బెహెమోత్ తన సరౌండింగ్స్లో చుట్టూ వైబ్రేషన్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్క్రిమెంట్. దీనివల్ల ఏమి యూజ్ ఉండదు. మీకు ఎవరికైనా పొలాలు ఉన్నాయా? ఉంటే ఈ బెహెమోత్ మీకు బాగా యూజ్ అవుతుంది. పేడ తెలుసుగా అందరికీ.
బెహెమూత్ పెట్టే పేడ పొలాలకి ఎరువుగా బాగా యూజ్ అవుతుందంట. మీకేమైనా యూజ్ అయితే బెహెమూత్ని పెట్టుకోవచ్చుకోండి. ఇంకా ఇవి గైస్ బెహెమూత్ యొక్క పవర్స్. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటాన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఏ టైటాన్ గెలుస్తుంది అనేది చూద్దాం. బెహెమూత్ మీద మెతుషాలా గెలుస్తుంది. ఎందుకు ఏమని కూడా నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 టైటాన్స్ బ్యాటిల్ దిగితే ఫస్ట్ బెహెమూత్ వచ్చి తన 2 దంతాలతో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే మెతుషాలాకి కూడా 2 దంతాలు ఉంటాయి కాబట్టి అది కూడా తిరిగి అటాక్ చేస్తుంది. మెతుషాలా డ్యూరబిలిటీ ముందు బెహెమూత్ ఎందుకు పనికిరాదు? ఎందుకంటే మెతుషాలా ఒక పెద్ద కొండలాగా ఉంటుంది కాబట్టి బెహెమూత్ తన దంతాలతో అటాక్ చేసినా కానీ తన దంతాలే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మెతుషాలా చాలా వెయిట్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బెహెమూత్ని దొబ్బుకుని వెళ్ళి అటాక్ చేస్తుంది. అలాగే మెతుషాలా యొక్క ఫ్రంట్ లెగ్స్ చాలా పవర్ఫుల్. వాటితో ఎర్త్క్వేక్స్ని కూడా ఇది క్రియేట్ చేయగలదు. అలా బెహెమూత్ని తన లెగ్స్తో అటాక్ చేసి గాయపరిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ బెహెమూత్ మెతుషాలాని స్ట్రాంగ్గా అటాక్ చేసినా కానీ బెహెమూత్కే మైనస్ అవుతుంది. ఎందుకంటే మెతుషాలా యొక్క డ్యూరబిలిటీ ముందు బెహెమూత్ యొక్క డ్యూరబిలిటీ చాలా తక్కువ. అలాగే బెహెమూత్ని అంహులక్ డిఫీట్ చేసి తన లెఫ్ట్ టస్క్ని విరిచేస్తుంది. ఇంకా అంత వీక్గా ఉన్న బెహెమూత్ మెతుషాలాని ఏమీ చేయలేదు. ఇక్కడ ఎటు చూసినా కానీ మెతుషాలా గెలుస్తుంది. ఇది నా ఒపీనియన్. అయితే మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ 2 టైటాన్స్లో ఏ టైటాన్ గెలుస్తుంది అనేది కూడా కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.